గ్రంథాలు తెరుద్దాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఈరోజు దేవుడు మనతో మాట్లాడినట్లుగా పరమగీతముల గ్రంథం, సాంగ్ ఆఫ్ సాంగ్స్, చాప్టర్ 8, అండ్ లెట్ us read verse 5. 5వ వచనాన్ని చదువుతున్నాం. పరమగీతముల గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం చదవండి. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చునది ఎవరు? జల్దరు వృక్షము క్రింద. చాలండి, ఒక్క మాట మనం ఈ రోజున పరిశీలన చేద్దాం. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చునది ఎవరు? తన ప్రియుని మీదనుందా, ప్రక్కింటోళ్ళ ప్రియుని మీదనుందా? బైబిల్ కొంచెం జాగ్రత్తగా పరిశీలన. తన ప్రియుని మీద, ఇది ఒక వ్యక్తిగత సంబంధం, వ్యక్తిగత అనుబంధాన్ని గురించి బైబిల్ మాట్లాడుతుంది. పరమగీతములు అనే గ్రంథం బైబిల్లో ఎందుకు దేవుడు ఉంచాడు? పరమగీతాల్లో ఎక్కడ దేవుడు అనే మాట కానీ, యెహోవా అనే మాట కానీ ఎక్కడ మనకు కనబడదు. ఆయన ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు పరమగీతాన్ని బైబిల్లో ఉంచారు? సొలొమోను మహారాజు పరమగీతల గ్రంథాన్ని రాశాడు. సొలొమోను గారు రాసిన 3 గ్రంథాలు బైబిల్లో మనం చూస్తాం. చెప్పండి, అందులో మొట్టమొదటి గ్రంథం ఏంటి? సామెతలు. రెండవది ప్రసంగి. మూడవది పరమగీతాలు, ప్రావర్బ్స్, ఎక్లెసియాస్టిస్ అండ్ సాంగ్ ఆఫ్ సోలమన్. ఈ 3 పుస్తకాలు, 3 గ్రంథాలు సొలొమోను గారు రాశారు. ఎవరో ఒక ఆయన అన్నాడు, ఇది వాస్తవం అని కాదు కానీ ఒక మాట అన్నాడు. ఏంటంటే, సొలొమోను గారికి పెళ్ళవగానే పరమగీతాలు రాశారంట. ఆయన ఆనందం ఎక్కువ ఉంటుంది కదా పెళ్ళైన కొత్త రోజుల్లో. చాలా సంతోషంగా పరమగీతాలు రాశాడు. నా ప్రియురాలు అలాంటిది, ఇలాంటిదని. కొంతకాలం అయిన తర్వాత సామెతలు రాశాడట. సామెతల్లో కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఎక్కువ ఉంటాయి, ఇలా ఉండాలి, అలా ఉండాలని. ఇంకా కొంతకాలం అయిపోయిన తర్వాత ప్రసంగి రాశాడట ఆయన. అంతా వ్యర్థమైన ఉంటుంది అక్కడ కదా. పెళ్ళైన కొత్తలో పరమగీతాలు, మధ్యలో సామెతలు, చివరిలో ఏంటి? ప్రసంగి. కొంతమంది జీవితాలు కూడా అలాగే ఉంటాయి. అయితే సొలొమోను గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాసిన ఈ గీతము బైబిల్లో కాక ఇంకెక్కడైనా ఉండుంటే మనుషులు శారీరకమైన ఆలోచనలతో దీన్ని చదవడానికి అవకాశం ఉంది. కానీ ఇది దేవుని వాక్యంలో ఉంది కాబట్టి, పరిశుద్ధ గ్రంథంలో ఈ పుస్తకాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అనుమతించారు కాబట్టి, మనలో ఏ ఒక్కరం కూడా శారీరకమైన ఆలోచనలతో కానీ, ఉద్దేశాలతో కానీ, కోరికలతో కానీ బైబిల్ని చదవకూడదు. పరమగీతాల గ్రంథాన్ని అస్సలు అలాంటి ఉద్దేశంతో మనం చదవడానికి అనుమతించబడలేదు. మొట్టమొదటిగా స్పిరిచువల్ మీనింగ్, ఆధ్యాత్మిక అర్థంలో ఈ మాటలు మనం చదువుకుంటూ వెళ్ళాలి. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవ విరోధులు పరమగీతాల్లో రాయబడిన కొన్ని వచనాలను వక్రీకరించి వారు భయంకరంగా ఆ మాటలను ప్రొజెక్ట్ చేస్తున్నారు. బైబిల్లో ఇలాంటి మాటలు ఉన్నాయని చెప్పి గమనించండి ప్రియులారా. పరమగీతములు అనే ఈ గ్రంథం పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఉద్దేశంతో మనకు అనుగ్రహించారు. ఇట్స్ ఎ లవ్ సాంగ్ బిట్వీన్ గాడ్ అండ్ ఎ చర్చ్. సంఘానికి మరియు దేవునికి మధ్య ఉన్న ఒక ప్రేమ గీతం, ఒక అనుబంధ గీతం. దేవుని ఎలా ప్రేమించాలి, సంఘం దేవుని ప్రేమలో ఎలా కొనసాగాలి, మన ప్రాణప్రియుడైన యేసు ప్రభువుని మనం ఏ విధంగా ఆరాధించాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా పరమగీతాల గ్రంథాల్లో మనం చూస్తున్నాం. 8 అధ్యాయాలు కలిగిన ఈ పరమగీతాల గ్రంథంలో ఎన్నో ఆధ్యాత్మిక సంపద దాగి ఉంది. ఒక్కొక్క వచనాన్ని మనం లోతుగా ధ్యానం చేస్తే ఎన్నో విషయాలు ఆత్మదేవుడు మనతో మాట్లాడతారు. అయితే ఇక్కడ ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగంలో తన ప్రియుని మీద ఆనుకొని ఒక ఆమె వస్తుందట అరణ్య మార్గంలో. ఆమె ఎవరు అనే ప్రశ్న అక్కడ మనం చూస్తున్నాం. ప్రియుని మీద ఆనుకోవడం. చూడండి, చాలాసార్లు మనం కూడా కొన్ని విషయాల మీద ఆనుకుంటూ ఉంటాం, ఇన్క్లైన్ అవుతూ ఉంటాం. పిల్లలు తల్లిదండ్రుల మీద ఏం చేస్తారు చెప్పండి? ఆనుకుంటారు. అంటే తల్లిదండ్రులు వారికి సరైన పరిస్థితుల్లో అన్నీ కల్పించేవారు కాబట్టి పిల్లల యొక్క ట్రస్ట్ అంతా కూడా తల్లిదండ్రుల మీదే ఉంటుంది. వారు తల్లిదండ్రుల మీద ఆనుకున్నవారుగా కనబడుతున్నారు. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఎవరైనా వయసు పడిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70, 80, 90 ఇయర్స్ వచ్చిన వాళ్ళు నడవలేని పరిస్థితుల్లో వారు కొన్ని రకాలైన పరికరాల మీద ఆధారపడి ఉంటారు, లేదా వాటిని ఆనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్ స్టిక్స్ కొంతమంది వాడుతూ ఉంటారు. పూర్తిగా వాటి మీద ఆనుకొని వారు నడుస్తూ ఉంటారు. జీవితంలో మనకు అభివృద్ధి కావాలనుకున్నప్పుడు కొన్ని విషయాల మీద ఆనుకోవడం అనేది మనం నేర్చుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ షూలమ్మితి ఈ యవనస్తురాలు తన ప్రియుని మీద ఆనుకుందని లేఖనాల్లో వ్రాయబడింది. దేవుడు అదే మన నుండి ఆశిస్తున్నాడు. మనందరం కూడా ఆయన మీద ఎల్లప్పుడూ ఆనుకున్న వారంగా ఉండాలనే ఆయన ఆశిస్తున్నాడు. కానీ ఆయన్ని విడిచి వెళ్ళిపోయే వారంగా కానీ, లోకంలో బ్రతికే వారంగా కానీ, మన ఇష్టానుసారం జీవించే వారంగా ఉండాలని దేవుడు ఎప్పుడూ ఆశించట్లేదు.
ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేమని. ఆనుకోవడం అంటే ఇంకా దగ్గరగా ఉండడం అన్నమాట, ప్రభువుకి సమీపంగా రావడం. ఆధ్యాత్మిక జీవితంలో రక్షణ పొందిన దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా దేవునికి ఎంత సమీపంగా వస్తున్నావు? ప్రతిరోజు నీ విశ్వాస జీవితంలో ఆయనకి సమీపంగా వస్తున్నావా, లేదా లోకానికి సమీపంగా వెళ్ళిపోతున్నావు, దేవుని దూరంగా వెళ్ళిపోతున్నావు? పరిశీలన చేయాల్సిన అంశముగా ఉంది. దేవుడు లేకుండా మనం ఏమీ సాధించలేమనే విషయాన్ని మనసులో పెట్టుకుని ఆయన కృపలో మనం వర్ధిల్లాలి. ప్రపంచంలోని చాలామంది దేవుడు లేకుండానే తమ జీవితాలు కొనసాగించవచ్చు, పరమార్థాన్ని గ్రహించవచ్చు, ఉన్నతమైన స్థానాలకు చేరుకోవచ్చు అన్న ఆలోచనలో చాలామంది ఉంటూ ఉన్నారు. నాస్తికులు చాలామంది ఉంటారు, దేవుడు లేడిని వాదించేవాళ్ళు. ఈ రోజుల్లో వాళ్ళు బాగా యూట్యూబ్ని కావచ్చు, ఇన్స్టాగ్రామ్ని కావచ్చు బాగా ఎక్కువ ఉపయోగించుకుని యువత యొక్క మనసులు చెడగొడుతున్నారు. చాలా జాగ్రత్త, యవనస్తులు దేవుడు లేడు అని వాదించేవాళ్ళు బాగా బయలుదేరే రోజుల్లో వారు టీవీ ఛానల్లో కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, డైలాగ్స్, కాన్వర్జేషన్స్, డిబేట్స్ అన్నీ కూడా పెట్టి దేవుడు ఉన్నాడని ఎవరైనా రుజువుపరచగలరా, రండి దేవుడిని చూపించండి అన్నట్టుగా చాలామంది మాట్లాడుతున్నారు. చూపించలేని వాటిని మనం ఉన్నాయని నమ్ముతున్నాం. అయితే వాళ్ళ దేవుని దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఏదో జ్ఞానవంతుల్లాగా ప్రపంచం అంతా వాళ్ళకి తెలిసినట్టుగా చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. యునైటెడ్ స్టేట్స్లో కొంతమంది దేవుడు లేడని వాదించే వాళ్ళందరూ కూడా వారు ఒక రోజున ఒక చిన్న మీటింగ్ పెట్టుకుని వాళ్ళు ఏమనుకున్నారంటే, మనందరం కూడా ఒక ప్రాంతంలో నివసిద్దాం, ప్రూవ్ చేద్దాం, దేవుడు లేకుండానే మనం ఏదైనా సాధించగలమని ప్రూవ్ చేద్దాం అని చెప్పి నాస్తికులందరూ కూడా ఒక ప్రాంతాన్ని, మిజోరీ అనే రాష్ట్రం ఉంది అమెరికాలో, అక్కడ లిబరల్ అనే ఒక ప్లేస్, ఒక సిటీ ఉంటుంది. లిబరల్ అని ఆ సిటీని వాళ్లే కట్టుకున్నారు. ఆ ప్రాంతానికి అందరిని ఆహ్వానించారు. అమెరికాలో దేవుడు లేడని నమ్మేవాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరూ వచ్చేసేయండి, మనందరం ఒక చోట ఉందాం, ఒక సిటీ నిర్మాణం చేసుకుందాం, ఒక పట్టణంలో మనం ఉందాం, ఇంకెవరిని రానివద్దు, దేవుడు అనేవాడు ఉన్నాడు అని నమ్మిన వాళ్ళని మనతో కలవనివద్దు. అందరూ ఈ సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా నాస్తికులే ఉండాలి, దేవుడు లేడనేవాడే ఉండాలి. ఇంకా దేవుడు ఉన్నాడని నమ్మిన వాడిని మనం రానివద్దు లోపలికి, మనం ప్రూవ్ చేద్దాం ప్రపంచానికి మనం ఎంత అభివృద్ధి చెందగలమో, ఏ స్థాయికి రాగలమో అని చెప్పి ఒక పిలుపునిస్తే సుమారుగా ఒక 800 మంది, 800 people, దే రెస్పాండెడ్ టు దట్ కాల్. వారి పట్టణాల్లో వారి ఆస్తుపాస్తులన్నీ అమ్మేసుకుని, వారి గృహాలన్నీ అమ్మేసుకుని ఈ లిబరల్ అనే సిటీలో, మిజోరీ అనే రాష్ట్రంలో ఆ 800 మంది లిబరల్ అనే ప్రాంతానికి వచ్చి అక్కడ నివసించడం ప్రారంభించారు. దేవుడు లేడు కాబట్టి ఎవరిష్టం వాళ్ళది, ఎవరి స్వేచ్ఛ వాళ్ళది, ఎవరి స్వాతంత్రం వాళ్ళది, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ప్రతి సాయంకాలం డిబేట్లు పెడతా ఉన్నారు. దేవుడు ఉన్నాడని నమ్మిన వాళ్ళని ఎలా మనం హీనపరచాలో, అవమానపరచాలో, ఎలా వారిని డిగ్రేడ్ చేయాలో పరిశీలన చేద్దామని డిబేట్లు పెట్టుకుంటా ఉన్నారు. ఇలా జరిగిన తర్వాత కొంతకాలానికి, మొదట ఆరంభం ఏదన్నా కొంచెం సంబరంగానే ఉంటుంది, కానీ కొన్ని రోజులు గడవాలి కదా, వాస్తవం ఏంటో తెలియాలంటే. కొన్ని సంవత్సరాల తర్వాత జరిగిన విషయం ఏంటంటే, అమెరికాలో ఆ లిబరల్ అనే ప్రాంతంలో జరిగినన్ని క్రైమ్స్ ఇంకెక్కడా జరగలేదట. లిజన్ టు మీ, ఇట్ హాస్ బికమ్ ఎ హబ్ ఫర్ క్రైమ్. ఆ ప్రాంతంలో విపరీతమైన స్వేచ్ఛ. ఇప్పుడు దేవుడు లేడు అంటే అర్థం ఏంటన్నమాట, నేను ఎవరికి అకౌంటబుల్ కాదు, నేను ఎవ్వరి మాట వినాల్సిన అవసరం లేదు, నా మనసు ఏం చెబితే అది, నా హృదయం ఏం చెబితే అది, నాకేదనిపిస్తే అది, అంతే కదా. ఇప్పుడు దేవుడు లేడని వాదించేవాడికి విలువలే ఉన్నాయి, లేదా వాళ్ళు దేనికి కట్టుబడి ఉన్నారని మనం చెప్పగలం. అలాంటి సందర్భంలో నా ఇష్టానుసారం జీవించవచ్చు, నా ఇష్టానుసారం బ్రతకచ్చని ఆలోచనలో ఆ ప్రాంతంలో విపరీతమైన క్రైమ్స్ జరిగాయి. అంత మాత్రమే కాకుండా మిజోరీ స్టేట్లో హైయెస్ట్ అబార్షన్ రేట్ అక్కడే ఉందట. అంటే గర్భాలు ధరించడం, మరలా గర్భంలోని శిశువులను విచ్ఛిన్నం చేసేయడం. ఏంటి పరిస్థితులన్నీ ఆలోచన చేస్తే ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే, వారికి డబ్బు ఉంది, వారికి జ్ఞానం ఉంది, విపరీతమైన జ్ఞానం కలిగిన వారు అక్కడ ఉన్నారు. ఏదైనా అంశం మీద అనర్గళంగా మాట్లాడగలిగిన ఎలోక్వెంట్ స్పీకర్స్ ఆ ప్రాంతంలో ఉన్నారు. కానీ ఆ ప్రాంతంలో దైవ భయం లేనందువలన, దేవునికి చోటు లేనందువలన ఆ ప్రాంతం అంతా కూడా మాటలో చెప్పాలంటే కుక్కలు చింపిన విస్తరివలే మారిపోయి ఒక్కొక్కరుగా ఆ ప్రాంతం నుండి మరలా వెళ్ళిపోవడం ప్రారంభించి ఆ ప్రాంతం అంతా ఈ రోజున డెసలేట్ అయిపోయింది. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? దేవుడు లేకుండా నువ్వేమీ సాధించలేవు. సాధించినట్టు అనిపిస్తుంది మొదట్లో, బాగానే ఉంది కదండి, బాగానే వెళ్ళిపోతున్నాను కదండి, బాగానే డబ్బులు సంపాదిస్తున్నాను కదండి, నేను అనుకున్నవన్నీ నెరవేరిపోతున్నాయి కదండి అనుకుంటావు. కానీ రాను రాను అపవాదికి నీ జీవితం ఒక అడ్డాగా మారిపోవడం వల్ల, లేదా అపవాదికి నీ జీవితం అందుబాటులో ఉండడం వల్ల అన్ని రకాలుగా నీ జీవితంలో విచ్ఛిన్నం అనేది జరుగుతూ ఉంది. బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవునికి దగ్గరగా రావాలి, ఆయన ఆనుకోవాలని దేవుడు మనల్ని ఆశిస్తున్నాడు.
పరిశుద్ధ గ్రంథంలో సంసోను అనబడే ఒక యవనస్తుడు మనకందరికీ కూడా ఒక చక్కని పాఠాన్ని లేదా గుణపాఠాన్ని నేర్పిస్తూనే ఉంటాడు ప్రతిసారి. సంసోను జీవితాన్ని పరిశీలన చేస్తే అతని జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులు. దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి సంసోను ఆయా సందర్భంలో ఆయన మాట్లాడుతూ వాడుకుంటున్నప్పటికీ కూడా దేవుని ప్రేమను, ఆయన కృపను సంసోను నిరర్ధకం చేస్తూ తన సొంత మార్గాల్లోనికే వెళ్ళిపోవడం ప్రారంభించారు. ఒక సందర్భంలో సంసోను ఇలా అంటాడు, చూడండి, జడ్జెస్, మనం న్యాయాధిపతుల గ్రంథాన్ని చదివితే దానిలో ఒక మాట రాయబడింది. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదివితే సంసోను ఇలా మాట్లాడుతున్నాడు అక్కడ. 16:26 సంసోను తన చేతితో పట్టుకొనిన బంటుతో ఇట్లనెను, తన చేతిని పట్టుకొనిన బంటుతో ఇట్లనెను, ఈ గుడికి ఆధారముగానున్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువుము, నేను వాటి మీద ఆనుకొందును. నేను వాటి మీద ఏం చేస్తాను? సంసోను నేను వాటి మీద ఆనుకుంటాను. అక్కడున్న బంటుతో మాట్లాడుతున్నాడు, బాబు కొంచెం ఈ గుడి దేని మీద ఆధారపడి ఉందో ఆ 2 స్తంభాలు ఉన్నాయి కదా, ఆ స్తంభాల దగ్గర నన్ను తీసుకెళ్ళు, నేను వాటి మీద ఆనుకోవాలని ఆశిస్తున్నానని సంసోను మాట్లాడుతున్నాడు. నేను మాట చెప్తానండి, సంసోను దేవుని మీద ఆనుకోవాలి అన్న ఆశ కలిగి ఉంటే అతని జీవితం మరొకలా ఉండేది, అతని బ్రతుకు మరొకలా ఉండేది. తన జీవిత చరమాంకంలో దాగోను గుడిలో, చెప్పండి, దాగోను అనే ఒక దేవతను ఫిలిస్తీన్లు ఆరాధన చేసేవారు. డాగన్ అనేది ఎలా ఉంటుందంటే ఒక ఫిష్ గాడ్ అన్నమాట. ఒక చేప రూపంలో ఉండే ఆ దేవతను వారు ఆరాధన చేస్తుండేవారు. చేప రూపంలో, ఎందుకంటే జలచరములన్నిటికీ కూడా ఆ నీటిలో సంచరించే ఆ జలచరములు, దాగోను దేవత చేపాకారంలో ఉంటుందన్నమాట. అందును బట్టి కొన్ని సందర్భాల్లో మీరు చేపాకారంలో ఉన్న కొన్ని ఫోటోలు మీరు చూస్తూ ఉంటారు. ఈ రోజుల్లో ట్రెండింగ్ ఏంటంటే కొంతమంది చేపాకారంలో ఉన్న బట్టలు వేసుకోవడం, ఆ క్రింద చేప లాంటి తోకను కలిగి ఉండే ఇలాంటివన్నీ కూడా వేసి ఇన్స్టాగ్రామ్లో వాటిలో చాలామంది పెడుతూ ఉంటారు. దాగోను ఒక చేపను చూపించే ఒక దేవత లాంటిది అన్నమాట. ఫిలిస్తీన్లు ఆరాధన చేస్తుండేవారు. ఆయా సందర్భాల్లో అక్కడక్కడ గుడులు కట్టి ఆ దాగోను దేవతను ఆ గుడుల్లో ప్రతిష్ఠిస్తుండేవారు. ఇప్పుడు సంసోను తీసుకొచ్చారు ఫిలిస్తీన్లు, దొరికేశాడు వాళ్ళకి. వాస్తవానికి సంసోను చాలా బలవంతుడు, అతను ఏ ఒక్కరు కూడా ఎదిరించలేకపోయారు. సంసోను యొక్క వీరోచితమైన చరిత్ర మనం చదివితే ఒక మైక్ టైసన్ మన కాలంలో మనకి ఎలాగైతే కనబడుతున్నాడో, లేదా ఒక ఇవాండర్ హోలీఫీల్డ్ ఏ విధంగా బాక్సింగ్ రంగంలో ఒక ఉన్నతమైన స్థానం సాధించాడో, దాదాపు అంతకన్నా గొప్ప పర్సనాలిటీ శాంసన్ లేదా సంసోను ఆ కాలంలో చాలా గొప్ప వ్యక్తిగా ఉండేవాడు. బలము, చాలా ఉన్నతమైన స్థితిలో బలాన్ని కలిగి ఉన్నాడు. అతడు దేవునికి నాజీరు చేయబడినవాడు, వ్రతము చేయబడినవాడు, అంటే సమర్పించబడినవాడు. అతని జీవితంలో దేవుని కొరకు మాత్రమే జీవించాలని తల్లిదండ్రులు ఆశిస్తే సంసోను ఆయా సందర్భాల్లో తన సొంత నిర్ణయాలు తీసుకుని నష్టపోయాడు. కేవలం సంసోను మాత్రమే కాదు, మనందరం కూడా కొన్ని సందర్భాల్లో అలాంటి అనుభవాలే కలిగి ఉంటాం. మన మనసు చెప్పినట్టుగా, మన ఆలోచన చెప్పినట్టుగా దేవుని మాటలకు వ్యతిరేకంగా ప్రయాణం చేసేసి నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు ఆ నిర్ణయాలు బెడిసికొట్టినప్పుడు మనం విచ్ఛిన్నమైన పరిస్థితుల్లో జీవిస్తూ ఉంటాం. సంసోనుకి దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. ఒకసారి ఫెయిల్యూర్ వచ్చింది, దేవుడు మరలా అవకాశం ఇచ్చాడు. మళ్ళీ ఫెయిల్యూర్ వచ్చింది, మళ్ళా సంసోను చెడ్డ నిర్ణయాలు తీసుకుని అలా చివరికి ఫిలిస్తీన్లకు దొరికేస్తే దేవుని చేతిలో బలంగా వాడబడవలసిన సంసోను కన్నులు పెరిగివేయబడి గానుగ తిప్పువాడిగా, యూజువల్గా అక్కడ పశువులు వాడుతుంటారు గానుగలు తిప్పడానికి, కానీ సంసోను అక్కడ పెట్టి అతని బలాన్ని ఫిలిస్తీన్లు తమ కోసం వాడుకోవడం ప్రారంభించారు. లిజన్ టు మీ కేర్ఫుల్లీ డియర్ ఫ్రెండ్స్, స్నేహితులారా వినండి, నీ బలంను దేవునికి ఇవ్వకపోతే సాతానుడు వాడుకుంటాడు ఆ బలాన్ని. నీ జ్ఞానం దేవుని కోసం నువ్వు సమర్పించకపోతే సాతానుడు ఆ జ్ఞానాన్ని వాడుకుంటాడు విచ్ఛిన్నం కోసం. నీ ధనం దేవుని సేవలను ఉపయోగించకపోతే అపవాద ధనాన్ని వ్యర్థమైన వాటి కోసం వినియోగిస్తుంటాడు. నీ సమయం దేవుని కోసం వాడకపోతే అపవాది ఆ సమయాన్ని తన ప్రణాళికలు నెరవేర్చడానికి, అనేక మంది జీవితాలను పాడు చేయడానికి ఆ సమయాన్ని వినియోగించుకుంటూ ఉంటాడు. ఎవరికి ఇస్తున్నావు నీ జీవితం అనేది పరిశీలన చేయాలి. బలవంతుడైన సంసోను బలహీనుడైపోయాడు, కన్నులు పెరిగివేయబడ్డాడు, పరిస్థితులని మారిపోయినాయి. ఫిలిస్తీన్లు సంసోను తీసుకొచ్చి దాగోను గుడిలో పెట్టేశారు. దాగోను చూడు, యెహోవా దాసుడు సంసోను మన వశం అయిపోయాడని ఆ మాట చెప్పినప్పుడు సంసోను అంటున్నాడు, ఆ స్తంభాలు ఎక్కడనే చూపించు బాబు, నేను వాటి మీద ఆనుకుంటాను. ఈ తలంపు సంసోనికి మొదట్లోనే ఉండుంటే, దేవుని మీద ఆనుకోవాలి, దేవుని కోసం జీవించాలి అన్న ఆలోచన కనుగొనుంటే సంసోని జీవితం వేరుగా ఉండేది. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో కూడా దేవుడిచ్చిన వనరులను, దేవుడిచ్చిన అవకాశాలను, దేవుడిచ్చిన ఆశీర్వాదాలను నువ్వు దేనికోసం వినియోగిస్తున్నావు?
చాలామంది దేవుని మందిరానికి వస్తారు. దట్స్ వండర్ఫుల్ టు నో. ప్రభు సన్నిధికి వచ్చి ఆరాధన జరుగుతున్నప్పుడు చేతులెత్తి, ప్రభువా నాకు మంచి ఆరోగ్యం దయచే ప్రభు అని ప్రార్థన చేస్తారు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఆరోగ్యం వచ్చిన తర్వాత నీ స్థితి ఎలా ఉందో చెప్పు. ఆరోగ్యం లేనప్పుడు వచ్చావు, దేవుణ్ణి అడిగావు, దేవుడు స్వస్థపరిచాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఆరోగ్యం వచ్చిన తర్వాత నీ బలాన్ని, నీ ఆరోగ్యాన్ని ఎవరి కోసం వాడుతున్నావు చెప్పు. యవనస్తులు చాలామంది ఉంటారు, ఏదో పరిస్థితుల్లో మంచం పట్టిన పరిస్థితులు ఉంటే దేవుని సేవకులు ప్రార్థన చేసావు, సంఘం ప్రార్థన చేసావు, బలం వచ్చిన తర్వాత మరలా మంచం నుండి దిగిన తర్వాత స్నేహితులతో తిరుగుతూ ఉంటాడు, వ్యర్థమైన వాళ్ళతో తిరుగుతుంటాడు. ప్రార్థనకు వెళ్దాం రానాయనంటే, మమ్మీ డాడీ ప్రార్థన మీలాంటి వాళ్ళకి 60 సంవత్సరాలు దాటిపోయిన మీకు ప్రార్థనలు, కానీ మాకేంటి యువతకు అప్పుడే ప్రార్థనలు ఎందుకు, దేవుని మందిరం ఎందుకని లోకంలో తిరిగేవారు లేరా ఈ రోజుల్లో? దేవుడు ఉద్యోగం లేనంత వరకు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసావు, ప్రభువా నాకు మంచి ఉద్యోగం దయచేయమని. తీరా దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చిన తర్వాత దేవుడు నీకు ఇచ్చిన వనరులు నువ్వు ఎలా వినియోగిస్తున్నావు పరిశీలించే ఒకసారి. చాలామంది అడుగుతూ ఉంటారు, వెస్లీ గారు భయంకరమైన పరిస్థితుల్లో నేను ఉన్నాను, సమయం అస్సలు కుదరట్లేదండి, అసలు సమయం దొరకట్లేదు, ప్రార్థన చేయండి మా కోసం. కొంచెం సమయం దొరికినట్లుగానే ప్రార్థన చేయనున్నాడు. దేవుడు వారిని ఏదో ఆశీర్వదించి పని తక్కువ, జీతం ఎక్కువ, జాబ్ ఏదో ఇస్తే ఆ సమయాన్ని దేనికోసం వినియోగిస్తున్నావు? చాలాసార్లు పరిశీలన చేద్దాం. సంసోను మొదట్లోనే దేవుని ఆనుకుని గనక ఉండుంటే, తన ప్రియుని మీద ఆనుకున్న ఈ ప్రాణప్రియురాల్లాంటి అనుభవం సంసోనులో కనుక ఉండుంటే సంసోను చరిత్ర మరొకలా ఉండేది. కానీ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, కెన్ యూ కమ్ క్లోజ్ టు గాడ్? నువ్వు దేవుని దగ్గరగా రాగలవా? ఆయన మీద ఆనుకోగలవా? ప్రభువుని నీ రాజుగా, నీ ప్రభువుగా, నీ ప్రాణప్రియునిగా అంగీకరించి ఆయన మీద ఆనుకునే లక్షణం నీలో ఉందా? ప్రభువు మీద ఆనుకోవడం వల్ల మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటి? ఈరోజు నా అంశం అదే. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గంలో కూడా ధైర్యంగా ప్రయాణం చేస్తున్న ఆ స్త్రీ మనకు నేర్పించే పాఠాలు ఏంటంటే, లోకం మీద ఆనుకోకుండా, లోక సంబంధమైన వ్యక్తులను ఆనుకోకుండా, వ్యర్థమైన సంప్రదాయాలను, వ్యవహారాలను ఆనుకోకుండా, సత్యదేవుడు, నిజదేవుడు, రక్షకుడైన ప్రభు, జీవం గల దేవుణ్ణి మనం ఆనుకోగలిగితే మన జీవితాల్లో కలిగే ఆశీర్వాదాలు ఏంటి? లేఖనాల నుంచి నేను ఒక 3 ప్రాముఖ్యమైన అంశాల మీద మాట్లాడి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. సిద్ధంగా ఉన్నారా? దేవుని మీద ఆనుకోవడం వలన మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి? మొట్టమొదటి మాట గమనిద్దాం. యెషయా గ్రంథం దగ్గరికి రండి. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 26వ అధ్యాయం 3వ వచనం మనం చదువుతున్నాం. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 26 and verse 3. యెషయా గ్రంథం 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా, చెప్పండి, ఏ శాంతి అంటది? పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎందుకనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అతడు నీ యందు ఏముంచాడు? ఈ మాట అర్థం చేసుకోండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో. ఇప్పుడు ఓ ప్రశ్న అడుగుతున్నా, అందరూ నా వైపు తిరగండి ఒకసారి. మీ మనస్సులు ఎవరి మీద ఆనించారు? మన మనసులు ఎక్కడున్నాయి? మన దేహాలు మాత్రం దేవుని సన్నిధిలో ఉన్నాయి కదా. మన దేహాలు ఎక్కడ ఉన్నాయి, కానీ మనసులు ఎక్కడున్నాయి? బయట ఉన్నాయి. కొంతమంది మనస్సులు పిజ్జా హట్ దగ్గర ఉన్నాయి. కొంతమంది మనసులు ఎక్కడుంటాయి? దేవుని మందిరంలో కూర్చుంటారు కానీ సినిమా హాల్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కొంతమంది మనసులు ప్రక్కింటి వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. నా ప్రియుడు ఏమి చేయుచున్నాడో ఏదో ఒకటి చేస్తాడు, నీకెందుకు? నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని వచ్చి నువ్వు ప్రియుడు ఏం చేస్తున్నాడో అనేది ఆలోచన కొంతమందికి యవనస్తులు, నా ప్రియురాలు ఎక్కడో ఉంది, ఏం చేస్తుందో ఈ టైంలో, మినిట్ టు మినిట్ అయ్యగారికి రిపోర్ట్ కావాలా అక్కడి నుంచి. ఎక్కడుంది నీ మనస్సు? వేటి మీద ఆనుకునుంది నీ మనస్సు? లేఖనాలు సెలవిస్తున్నాయి, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతున్నావు. మనం చెక్ చేసుకోవాలి ఒకసారి. కొన్నిసార్లు మన జీవితంలో అతి తీవ్రమైన కలవరం, ఆందోళన, అశాంతి వచ్చేస్తుందంటే కారణం ఏంటో పరీక్ష చేయాలి. మన మనసు తీసుకెళ్ళి ఎక్కడో చోట ఆనించినట్టున్నాం మనం. తీసుకురా, దేవుని మీద ఆనుకో, ఆయన మీద ఆధారపడు. పరిపూర్ణమైన శాంతి, పరిపూర్ణమైన సమాధానాన్ని ప్రభువు నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రపంచంలో ఎంతోమంది దేవుని బిడ్డలు ఒకప్పుడు భయంకరమైన బ్రతుకులు జీవించిన వారు, దేవునికి అవిధేయంగా బ్రతికిన వారు, ఈరోజు తమ మనసులు దేవునికి ఆనుకున్నందువలన, లేదా ఆయన మీద ఆ మనసులు ఆధారపడినందువలన ఎంత శాంతి సమాధానాలతో వారు జీవిస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో వారు జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మన ఆత్మీయ తండ్రి గారి గురించి మీలో చాలామందికి తెలుసు. టెలికమ్యూనికేషన్లో జాబ్ చేస్తున్న కాలంలో విపరీతమైన
డబ్బులు చేతిలో ఉండేవి. 20 మంది స్నేహితులు ఆయన చుట్టూ ఉండేవారు. ప్రతిరోజు కూడా రోజుకు 2 సినిమాలు, సాయంకాలం 6 గంటల నుంచి 9 నుండి 12 గంటలకు 2 సినిమాలు చూసిన తర్వాత విజయవాడ రోడ్ల మీద 12 గంటలకు తిరుగుతూ ఇష్టానుసారంగా కేకలేస్తూ అరుస్తూ ఇదే జీవితం అనుకుని ఈ జీవితాన్నే ఆస్వాదించాలన్న ఆలోచనలో తండ్రి గారు ఉన్న కాలంలో శాంతి సమాధానం లేక ఒకనొక రోజున ఇంక ఇదే జీవితం అయితే రొటీన్ అయిపోయింది లైఫ్ అంతా కూడా. అలాంటి పరిస్థితుల్లో ఇదే జీవితం అయితే ఇంక నాకు జీవితం అక్కర్లేదు అనుకుని కృష్ణానదిలో దూకి చనిపోదామని వెళుతున్న ఆ తరుణంలో ఎవరో దేవుని మాటలు తండ్రి గారి చేతిలో పెట్టడం, ఆ మాటలు విని దేవుని వాక్యం వినడానికి ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఒక దేవుని సేవకుడు వ్యక్తిగతంగా చాలా చక్కని మాటలు ప్రకటించడం వలన ఆత్మీయ తండ్రి గారు ప్రభు దగ్గరికి వచ్చారు. ఆయన జీవితాన్ని ప్రభువుకు అప్పగించారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా దేవుడు పూర్ణ శాంతితో తండ్రి గారు నింపి తన మహిమ కొరకు తన సేవలో వాడుకుంటున్నారు. ఇలాంటి సాక్ష్యాలు 1 కాదు 2 కాదు, బహుశా మీలో కూడా చాలామంది నిలబడి చెప్పేసి సాక్ష్యాలు చెప్పగలరు. అవును వెస్లీ గారు, ఒకప్పుడు మా జీవితాలు కలవరంతో నింపబడ్డాయి, ఆందోళనతో నింపబడ్డాయి. ఏం జరుగుతో తెలియని భయం, ఆందోళన. రాత్రులు పడుకుంటే తెల్లవారుజాము ఎప్పుడవుతుందని కనిపెట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు. తెల్లవారుగానే మరలా చీకటి ఎప్పుడవుద్దని కనిపెట్టేవారు కొంతమంది ఉన్నారు. శాంతి లేక సమాధానం లేక జీవితం అంతా కూడా విసిగి వేసారిపోయిన పరిస్థితుల్లో చాలామంది జీవిస్తున్న ఆ తరుణంలో యేసుక్రీస్తు ప్రభు మాటలు వినడం ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఏంటనగా ఆయన చెప్పారు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకేమిస్తాను? విశ్రాంతిని ఇస్తాను, విశ్రాంతిని కలుగజేస్తాను. ఇంగ్లీష్ బైబిల్లో ఐ విల్ గివ్ యూ రెస్ట్ అని ఉంటుంది, కానీ తెలుగు బైబిల్లో విశ్రాంతిని కలుగజేతును అనే మాట ఉంటుంది. అంటే అక్కడ నీ జీవితంలో భయంకర ప్రతికూలత ఉన్నప్పుడు కూడా దేవుడు విశ్రాంతిని, శాంతిని, సమాధానాన్ని ఆయన కలుగు చేయగలడు. నా మటుకు నా జీవితంలో అనేక మంది యవనస్తుల్ని కౌన్సిలింగ్ చేశాం. యంగ్ హోలీ టీమ్ మొన్న జూలై 4న 19th యానివర్సరీ జరిగింది. ప్రభువును స్తుతించాను మనస్ఫూర్తిగా. 2004లో యంగ్ హోలీ టీం ప్రారంభించిన ప్రభు సహాయం చేశారు. ఈ 19 సంవత్సరాల కాలంలో కొన్ని వేల మంది యవన బిడ్డలను కౌన్సిలింగ్ చేయడానికి ప్రభు సహాయం చేశారు. ఒక మాటలో చెప్పాలంటే తల్లిదండ్రులు ఇంకా మా వాడు మాకు దొరకడు, మా కుమార్తె మాకు దొరకదు అనుకున్న వారు ఇంకా కుటుంబం భయంకర పరిస్థితులు నెట్టివేయబడుతున్న సమయంలో దేవుని సేవకులంగా బిడ్డలు మా దగ్గర తీసుకొచ్చినప్పుడు వారితో మాట్లాడి, వ్యక్తిగతంగా మాట్లాడి, సువార్త ప్రకటించి, నాకు వివాహం కాక మునుపు షకీనా గ్లోరీ యొక్క చాలామందిని యవనస్తురాండ్రని అమ్మాయిలను కౌన్సిలింగ్ చేసేవారు. నేను మరియు పాల్ ఇమ్మాన్యుల్ గారు యంగ్ బాయ్స్ని కౌన్సిలింగ్ చేసేవాళ్ళు. వివాహం అయిన తర్వాత షకీనా గ్లోరీకి హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఆ తర్వాత దేవుడు బ్లెస్సీ వెస్లీ గారు నా జీవితంలో తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైనా యవన బిడ్డలు కౌన్సిలింగ్ కావాలంటే బ్లెస్సీ వెస్లీ గారు కౌన్సిలింగ్ చేస్తుంటారు, మాట్లాడుతుంటారు. ఆ సందర్భాల్లో నేను తరచుగా చెప్తుంటాను, మాకు దొరికే సమయం చాలా తక్కువ సమయం దొరుకుతూ ఉంటుంది. ఆ సందర్భాల్లో ఆ టైంలో కూడా ఏదో ఫోన్ కాల్ రావడం, అక్క అస్సలు నెమ్మది లేదు, జీవితం అంతా భయంకరంగా ఉందంటే కొన్నిసార్లు మా పనులు కూడా ప్రక్కన పెట్టి, మా స్కెడ్యూల్స్ కొన్నిసార్లు డిస్టర్బ్ అవుతున్నా కానీ వాటిని ప్రక్కన పెట్టి ఆ జీవితాలు నిలబెట్టాలి, ఆ యవన బిడ్డలను ప్రభు కోసం సంపాదించాలని రాత్రులు కౌన్సిలింగ్ చేసిన సందర్భాలు కూడా నాకు తెలుసు. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? నిజమైన శాంతి, సమాధానం ప్రభువులోనే ఉన్నవని గుర్తించి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఎన్ని అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. నాకు ఒకలా అనిపిస్తూ ఉంటుంది, ఈ రోజున యవనస్తులకు ఉన్నన్ని కలవరాలు, ఆందోళనలు ఇంకెవరికైనా ఉన్నాయా? చాలామంది యవన బిడ్డలు ఈ రోజున విపరీతమైన స్ట్రెస్ లెవెల్స్ గుండా వెళ్తూ చిన్నప్పుడే భయంకర వ్యాధులకు గురైపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. నెమ్మది లేక, ఫోకస్ పెట్టలేక, చదువుల మీద దృష్టి నిలపక ఇంకేదో లోకంలో ఆనందించాలి, లోకంలో సాధించాలని ఆ భయంకర పరిస్థితులు ఉన్నవారు దేవుని దగ్గరికి రాగలిగితే, పరమార్థాన్ని గుర్తించగలిగితే, యేసు ప్రభు ప్రేమను అర్థం చేసుకోగలిగితే అంతకన్నా అద్భుతం మరొకటి లేదు. పౌలు భక్తుడు అంటాడు, దేనిని గురించి మీరు చింతపడకూడదు కానీ ప్రతి విషయమునందు ప్రార్థనా విజ్ఞాపనముల చేత మీ విన్నపములను చెప్పండి దేవునికి ఏం చేయండి? తెలియచేయండి. మీ అవసరతలు ప్రభువుకి చెప్పండి. నీకేంటి కావాలో, ఎలాంటి అనుభవం కూడా నువ్వు వెళ్తున్నావో, నీ జీవితంలో పరిస్థితి ఏంటో ప్రభుతో చెప్పుకో. మోకాళ్ళై దేవుని సన్నిధిలో. ప్రతికూల వాతావరణం వచ్చినప్పుడు అటు ఇటు పరిగెత్తడం కన్నా కూర్చో, దేవుని సన్నిధిలో కూర్చో, బైబిల్ దగ్గర పెట్టుకుని కూర్చో, చదువు దేవుని వాక్యాన్ని. లార్డ్ స్పీక్ టు మీ, నాతో మాట్లాడు ప్రభువా, నీ వాక్యము నన్ను ఆదరించినంతగా ప్రపంచంలో మరేది నన్ను ఆదరించలేదు ప్రభు అని నువ్వు దేవుని మీద ఆనుకోగలిగితే దేవుడు పూర్ణ శాంతి గలవానిగా చెప్పండి నిన్నేం చేస్తాడు? ఆయన నిలబెడుతుంటాడు. యంగ్ హోలీ టీం ప్రారంభించిన తర్వాత ఆయా గ్రామాల్లో మీటింగ్స్ పెడుతున్నప్పుడు మన యవన బిడ్డలు కొన్ని రకాలైన స్కిట్స్ వేస్తుండేవారు.
పాటలు, స్కిట్స్, దేవుని వాక్యం, ప్రార్థనలు ఇవన్నీ కూడా పరిచర్యలో భాగంగా ఉన్నాయి. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంలో దేవుడు ఆకర్షిస్తూ ఉంటాడు. కొంతమంది స్కిట్లు చూడడానికి వచ్చేవారు దేవుని వాక్యం విని తమ జీవితాలు ప్రభు కోసం అప్పగించేవారు. ఆ స్కిట్ ఒకటి ఏం వేసేవారంటే, ఒక వ్యక్తి ఒక రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు, శాంతి సమాధానాలు లేక వాటిని వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటాడు. ఎవరో ఒక వ్యక్తి తారసపడగానే దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, బాబు శాంతి సమాధానాలు ఎక్కడ దొరుకుతాయో చెప్పగలవా అని అడిగితే ఆ వ్యక్తి అంటాడు, నువ్వు బాగా డబ్బు సంపాదించు, నువ్వు ఎంత ఎక్కువ డబ్బు సంపాదిస్తావో అంత శాంతిగా సమాధానంగా ఉంటావు. ఎందుకంటే డబ్బు నీ చేతిలో ఉంటే ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. యూ కెన్ బై లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ విత్ యువర్ మనీ. యూ కెన్ విజిట్ సో మెనీ అమ్యూజ్మెంట్ పార్క్స్ విత్ యువర్ మనీ. నీకున్న డబ్బుతో ప్రపంచంలో నీకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చే ఏ పార్క్ అయినా తిరగచ్చు, ఏ ప్రాంతాన్ని నువ్వు వెళ్ళొచ్చు. కాబట్టి ఎర్న్ మోర్ మనీ ఇన్ ఆర్డర్ టు లివ్ యువర్ లైఫ్ విత్ హ్యాపీనెస్ అండ్ జాయ్. అప్పుడు ఆయన పొగపొక నవ్వుకుని, నాకు ఎంత డబ్బు ఉందో నాకే తెలియదే, చాలా కోటీశ్వరుడు నేను, కానీ డబ్బులో ఆనందం లేదు, సంతోషం లేదని తిరుగుతూ ఉన్నాను అంటాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మరొక వ్యక్తి తారసపడతాడు. ఆ వ్యక్తిని అడుగుతాడు, బాబు శాంతి ఎక్కడుందో చెప్పగలవా అంటే ఆయన అంటాడు, మీరు బాగా చదువుకుంటే బాగుంటుందండి, మీరు బాగా ఇఫ్ యు ఎర్న్ లాట్ ఆఫ్ డిగ్రీస్ అండ్ ఇఫ్ యు ఎర్న్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్, నాలెడ్జ్ అండ్ విజ్డమ్, ఖచ్చితంగా నువ్వు శాంతిగా బ్రతకగలవని ఆ వ్యక్తి సలహా చెబుతాడు. బాగా చదువుకుంటే బాగా ప్రశాంతంగా ఉండొచ్చు అనే ఆలోచన కొంతమందిలో ఉంది. ఆ సందర్భంలో ఆయన అంటాడు, బాబు ఇదిగో నా బ్యాగ్లో ఓ పుస్తకం తీస్తాడు, పెద్ద పుస్తకం అన్నమాట. అవన్నీ కూడా తన సర్టిఫికెట్స్, తన చదువుకున్నవన్నీ కూడా తీసుకొచ్చి, బహుశా ఇన్ని చదువులు ప్రపంచంలో ఎవరు చదవలేదేమో, అన్నీ చదివేశాను కానీ చదువు నాకేమివ్వలేదు, శాంతిని ఇవ్వలేదు, సమాధానాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత మరొకరి దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి అడుగుతాడు, బాబు శాంతి ఎక్కడుందో తెలుసు అంటే ఆయన అంటాడు, నా కూతురు గురించి నీకెందుకే అంటాడు. వాళ్ళ అమ్మాయి పేరు శాంతి అట. శాంతి ఎక్కడుందంటే నా కూతురు గురించి నీకెందుకంటాడు. మీ కూతురు శాంతి కాదు, మనశ్శాంతి. మనశ్శాంతి ఎక్కడుందని అడుగుతాడు. ఆ శాంతి అయితే మా దగ్గర లేదులేడు ఆయన, మా శాంతి మా దగ్గర ఉందని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. సో ఇలా ఆ వ్యక్తి అందరిని అడుగుతూ ఉంటాడు, ఎక్కడెక్కడ శాంతి సమాధానం ఉందా అని. ఫైనల్గా దేవుని సేవకుని దగ్గరికి వస్తాడు, అయ్యా నిజమైన ప్రశాంతత ఎక్కడుందండి, గలిబిల్లేని వాతావరణం, కలవలోని జీవితం ఎక్కడుంటుందని అడిగినప్పుడు ఆ దేవుని సేవకుడు అతను కూర్చోబెట్టి దేవుని లేఖనాలు తెరిచి, మీరు ఎప్పుడైనా ఎవరికైనా కౌన్సిలింగ్ చేయాలి అంటే, దేవుని మాటలు చెప్పాలంటే లేఖనాలు తెరిచి చెప్పండి, అవకాశం ఉంటే. లేఖనాల్లో దేవుని శక్తి ఉంది, దేవుని ప్రభావం ఉంది. లేఖనాలు తెరిచి, దేవుని వాక్యం తెరిచి అతని సువార్త ప్రకటిస్తాడు. అసలు మనిషికి శాంతి లేకపోవడానికి కారణం ఏంటంటే, నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటంటే, అశాంతితో మానవుడు బ్రతకడానికి కారణం ఏంటంటే మనిషి మనసులో ఉన్న పాపము. మనిషి హృదయంలో ఉన్న పాపమే మనిషిని శాంతిగా బ్రతకనివ్వడం లేదు, సమాధానంతోనే జీవించడానికి అవకాశం ఇవ్వట్లేదు. కాబట్టి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి సిలువలో ఆయన మన కోసం మరణించి, ఆయన తన రక్తం ద్వారా మనం శుద్ధీకరించడం వల్ల మన పాపాలు క్షమించడం మాత్రమే కాదు, పాప క్షమాపణ తదుపరి దేవుడు మనకి ఏమిస్తాడు చెప్పండి, మనశ్శాంతిని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. ఎంతోమంది ఈ రోజుల్లో గలిబిలతో బ్రతికిన వాళ్ళు ప్రభువుని అంగీకరించి నూతనమైన శాంతిని, సమాధానాన్ని ఆయన అనుభవించేవారు. ప్రపంచంలో సుప్రసిద్ధ గ్యాంగ్ లీడర్ అని పిలువబడిన నిక్కీ క్రూజ్ అనబడే వ్యక్తి ఉండేవాడు. అతడు యవన కాలంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్స్ట్రీమ్ లైఫ్ అన్నమాట, ఎక్స్ట్రీమ్ ఎండ్. శాంతి, సంతోషాలు, ఆనందాలు కలిగి ఉండడానికి ఇంకా మానవుడు ఎన్ని రకాలుగా ఎక్స్ట్రీమ్ ఎండ్కి వెళ్ళకపోవడంలో అన్ని పరిస్థితులు గుండా వెళ్ళిపోయాడు. రోజు డ్రగ్స్ లేకపోతే అతను నిద్రపట్టదు, గన్స్, గ్యాంగ్స్, గర్ల్స్ అన్నీ తన జీవితంలోకి వచ్చేసాయి. ఇష్టానుసారంగా తన దేహాన్ని పాపానికి వినియోగించడం వలన సంతోషంగా ఉండగలను అనుకున్నాడు. తన చుట్టూ చాలామంది యవనస్తుల్ని ప్రక్కదారి పట్టించేవాడు. డేవిడ్ విల్కర్సన్ అని ఒక దేవుని సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు ఒక రోజున, ప్రభువా నీ సేవకు నన్ను పిలిచావు, ఎక్కడ నన్ను వాడుకుంటావు నాయనని ప్రార్థన చేశాడు. మీలో ఎవరికైనా దేవుని సేవ చేయాలని ఆశ కలిగితే, ఎక్కడ ఎలా దేవుని సేవలో దేవుడు వాడుకుంటాడో కనిపెట్టండి. దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చిన డైరెక్షన్లో ముందుకెళ్ళండి. దేవుడు అలాంటి సేవలను అభివృద్ధి పొందిస్తాడు, అలాంటి సేవలను ఆశీర్వదిస్తాడు. అడగాలి, నువ్వు దేవుని సేవగా ప్రారంభించాలనుకున్నప్పుడు, ప్రభువా మేము ఎక్కడ వాడబడాలి, ఏ పరిస్థితుల్లో మమ్మల్ని వాడుకుంటామని దేవుని నుండి డైరెక్షన్ పొందుకోవాలి. దేవుని సేవకుడు అడిగాడు, ప్రభువా సువార్త ప్రకటించిన నన్ను పిలుస్తున్నావు, నాకు అర్థమైంది, కానీ ఎక్కడికి వెళ్ళమంటామంటే దేవుడు అన్నాడు, ఆ గ్యాంగ్స్ని చేరుకోమన్నాడు. గ్యాంగ్స్ని చేరుకోవడం అంటే చిన్న విషయం కాదు. అక్కడ ఉన్న వాళ్ళు ఏ ఒక్కరు కూడా ఇప్పుడు మీరు అలా కూర్చుని వింటున్నట్టుగా వాళ్ళ దేవుని వాక్యం వినరు. వాళ్ళు ఎలాగైనా స్పందించవచ్చు, కొట్టచ్చు, తిట్టచ్చు, కేకలేయచ్చు, బూతులాడచ్చు, భయంకర పరిస్థితులు ఉండొచ్చు. అలాంటి సవాలుతో కూడా పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఎస్ లార్డ్, ఐఎమ్ రెడీ. ఫిలదెల్ఫియా నుండి బయలుదేరి న్యూయార్క్ వస్తాడు విల్కర్సన్ అని దేవుని సేవకుడు.
ఆ గ్యాంగ్లో ఉన్న యవనస్తులు అందరిని ఒక్కొక్కరిని కలుసుకున్నాడు, సువార్త చెబుతున్నాడు. ఒక రోజున అతనికి గ్యాంగ్ లీడర్ని కలవాలని ఆశ కలిగింది. గ్యాంగ్ లీడర్ నిక్కీ క్రూజ్ని కలిసి వాక్యం చెప్పాలని. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పడానికి పెద్ద టైం లేదు. నిక్కీ క్రూజ్ ఎదురుపడ్డాడు. దేవుని సేవకుడు అతని దగ్గరికి వెళ్ళి, ఐ వుడ్ లైక్ టు షేర్ గాస్పుల్ టు యూ అన్నాడు. వాట్ ఈజ్ ఇట్? అదేంటో చెప్పు అన్నాడు. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నీ కోసం శిలువలో మరణించాడని సువార్తను 2 నిమిషాల్లో త్వరగా దేవుని సేవకుడు చెప్పగానే నిక్కీ క్రూజ్ కోపం వచ్చింది. చాచిపెట్టి ఒకడు కొట్టాడు దేవుని సేవకుడిని. చెంప మీద కొట్టేసరికి కింద పడిపోయాడు విల్కర్సన్. కొంచెం బక్కగా ఉంటాడు ఆయన. నిక్కీ క్రూజ్ ఏమో చాలా బలంగా ఉంటాడు. కొట్టేసరికి కింద పడిపోయాడు చెంప మీద కొట్టగానే. పైకి లేచి అంటాడు, నిక్కీ క్రూజ్ ఏం పర్వాలేదు, నువ్వు నన్ను కొట్టేవని నేను బాధపడలేదు. నా శరీరాన్ని 1000 ముక్కలు చేసిన ప్రతి ముక్క ప్రతివదించే ఆ ధ్వని ఏంటో తెలుసా? నా యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడనే చెబుతా తప్ప మరో మాట నా దగ్గర నుండి రాదు. జీసస్ లవ్స్ యూ సో మచ్. ఇఫ్ యూ మేక్ మీ 1000 pieces, you are most welcome to do that. But every one of my pieces will say, Jesus loves you. నా దేహంలోంచి తెగిపడే ప్రతి ముక్క యేసు ప్రభువు నేను ప్రేమిస్తున్నాడని చెబుతుంది అనగానే ఆ మాట వినేసి విల్కర్సన్ ఇలా తోసేసి నిక్కీ క్రూజ్ వెళ్ళిపోతాడు. ఆ నైట్ వెళ్ళిన తర్వాత అదే మాటలు తనలో ప్రతిబింబించడం ప్రారంభించాయి. నేను అంత భయంకరంగా కొట్టిన ఆ వ్యక్తి తిరిగి నా మీద దాడి చేయకుండా, కనీసం నన్ను పల్లెత్తు మాట అనకుండా మళ్ళా ఇంకా దేవుడు ప్రేమిస్తున్నాడు అంటాడేంటి? ఎక్కడి నుంచి వచ్చింది ఇంత సహనం? నేను ఎవరినైనా గ్యాంగ్లో ఉన్నప్పుడు ఎవరినైనా కొడితే వాళ్ళు ఏదో విధంగా ప్రతీకారంతో మళ్ళొక్కసారి నా మీద దాడి చేసేవాళ్లే, కానీ ప్రేమిస్తున్నాడని చెబుతున్నాడేంటి? ఈ ప్రేమ మామూలు ప్రేమ కాదు. ఇలాంటి ప్రేమ నా జీవితంలో కావాలని నిర్ణయించుకున్నాడు ఆ డేవిడ్ విల్కర్సన్ అనే దేవుని సేవకునిగా. ప్రార్థన సువార్త ద్వారా కరడగట్టిన తీవ్రవాదులంటూ వాడు నిక్కీ క్రూజ్ యేసు ప్రభువును అంగీకరించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంగీకరించడం మాత్రమే కాదు, మీరు చూస్తున్నారు ఆ ప్రక్కనున్న ఆయన డేవిడ్ విల్కర్సన్ అనే దేవుని సేవకుడు వెనకాల ఉన్నాడు. ముందున్న ఎల్లో అండ్ బ్లాక్ షర్ట్ ఉన్నది అతను నిక్కీ క్రూజ్. ఈ రోజున నిక్కీ క్రూజ్ దేవుని సేవ చేస్తున్నాడు, ప్రభు సువార్త ప్రకటిస్తున్నాడు. అనేక ప్రాంతాలు వెళ్ళి గ్యాంగ్స్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రభు సువార్త ప్రకటిస్తూ, అయ్యా ఇది కాదు జీవితం, ఇది మీ జీవితాన్ని విచ్ఛిన్నం చేసుకోవడమే, నరకపు దిశగా మీ ప్రయాణాన్ని ఆపండి, పరలోకపు దిశగా మీ ప్రయాణాన్ని ప్రారంభించండి అని అనేక మందికి సువార్త ప్రకటిస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇంత శాంతి? ఎక్కడి నుంచి వచ్చింది ఇంత సమాధానం? అంటే క్రీస్తు ప్రభుతో సహవాసం చేయడం వలన ప్రభువు మీద ఆనుకునేవాడు ఏ పరిస్థితికి కలవరపడాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. You will have peace and joy and contentment, satisfaction in every area of your life when you lean on God. దేవుని మీద ఆధారపడగలిగితే పూర్ణ శాంతిని ప్రభువు మనకు దయచేయవాడుగా ఉన్నాడు. రెండో మాట దొరికొద్దని చూడండి. దేవుని మీద ఆనుకోవడం వలన మనకు కలిగే ఆశీర్వాదాన్ని బైబిల్ సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. John the Gospel chapter 13 and verse 23. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. చెప్పండి, యేసు రొమ్మున ఏం చేశాడంట? ఆయన ఆనుకున్నాడు. ఎవరైనా చెప్పగలరు? ఎవరైనా? ఎవరి గురించి ఈ మాట రాయబడింది? యేసు ప్రభు రొమ్మున ఆనుకొనిన ఆ శిష్యుడు ఎవరంటే అపోస్తలుడైన యోహాన్, జాన్. యేసుక్రీస్తు ప్రభు మీద ఆనుకుని నడిచేవాడట. బహుశా నేను అనుకుంటాను తక్కిన శిష్యులు కొంచెం యోహాన్ గారి ప్రవర్తన కొంచెం అభ్యంతరకరంగానే ఉండొచ్చేమో. ఎప్పుడు నువ్వేనా ఆయన ఆనుకుని నడిచేది? మాకు అవకాశం ఇవ్వ అన్నట్టుగా కొంతమంది అన్నారేమో. కానీ యోహాను యేసుక్రీస్తు ప్రభుకి చాలా దగ్గరగా జీవించాడు. ఆయన రొమ్మున ఏం చేశాడట? ఆనుకుని నడిచిన వ్యక్తి యోహాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనకి 3 ఆంతరంగిక శిష్యులు ఉన్నారు. ఇన్నర్ సర్కిల్ డిసైపుల్స్ అంటారు వాళ్ళు. అందులో మొదటివాడు పేతురు, రెండవది యాకోబు, మూడవది యోహాన్. వీళ్ళిద్దరు అన్నదమ్ములు. ఈ అన్నదమ్ములిద్దరికీ కూడా ఇంకొక బిరుదు ఉండేది, ఇంకొక పేరు ఉండేది. ఏంటి చెప్పండి? బోయనెర్గెస్ అనే పేరు ఉండేది. బోయనెర్గెస్ అనగా ఉరిమిడివారు అని అర్థం. ఉరిమేవారు అటు వీళ్ళు. ఆ ఇద్దరు అన్నదమ్ములు కూడా యేసుక్రీస్తు ప్రభువుకి ఇన్నర్ సర్కిల్లో చోటు సంపాదించారు. కాబట్టి యేసు ప్రభు వారు కొన్ని ఎక్స్క్లూజివ్ ప్లేసెస్కి వీళ్ళని మాత్రమే తీసుకెళ్ళినట్టుగా లేఖనాల్లో మనం చూస్తాం. అంత దగ్గర అనుబంధాన్ని యోహాను డెవలప్ చేసుకున్నాడు. ఒక మాట అందరూ గమనించండి, ప్రభువు అందరికీ దగ్గరగా ఉండువాడే, కానీ మన ఎఫర్ట్ కూడా దేవునికి ఎంత దగ్గరగా వస్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది మన స్థానము.
అందరికీ దేవుడు దగ్గరగా ఉండాలని ఆశిస్తున్నాడు. కానీ కొంతమంది ఎందుకు ప్రభావవంతంగా జీవిస్తున్నారు, కొంతమంది ఎందుకే తమ ప్రార్థన జీవితంలో అభివృద్ధి పొందుతున్నారు, కొంతమంది ఎందుకు దేవుని వాక్యాన్ని చాలా చక్కగా అర్థం చేసుకోగలుగుతారంటే వాళ్ళు కూడా దేవునికి ఎలా ఉన్నారు చెప్పండి, దగ్గరగా ఉన్నారు, దగ్గరగా జీవిస్తున్నారు. అలాంటి అనుభవాలు మనం నేర్చుకోవాలి. యోహాను యేసుక్రీస్తు ప్రభు రొమ్మున ఆనుకుని బ్రతికాడు. అందును బట్టే యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం జరిగిన ఆ సందర్భంలో తక్కిన శిష్యులందరూ పారిపోయారు, కానీ యేసు ప్రభు శిలువ దగ్గర నిలిచింది మాత్రం ఎవరు చెప్పండి, చెప్పాలి గట్టిగా, ఎవరు నిలబడ్డారు? యోహాను నిలబడ్డాడు. అది కూడా యేసు ప్రభు మాట్లాడుతుంటే ఆ మాటలు వినేంత డిస్టెన్స్లో ఉన్నాడు. ఎక్కడో ఒక 100 మీటర్లో 200 మీటర్లో దూరంగా ఉండుంటే శిలువ మీద యేసయ్య పలికిన మాటలు అతనికి వినబడేవి కావు. యేసు ప్రభు శిలువ మీద మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు వినే ఆడిబుల్ రేంజ్లో ఉన్నాడు యోహాను. అంటే శిలువ దగ్గర ధైర్యంగా ఉన్నాడు. తక్కిన శిష్యులు పారిపోవడానికిను యోహాను ధైర్యంగా నిలబడ్డానికి కారణం ఏంటో తెలుసా? యోహాను అందరికన్నా ఎక్కువగా ఎవరి మీద ఆనుకున్నాడు? దేవుని మీద ఆనుకున్నాడు. జాగ్రత్త వినండి, రెండవ మాట, దేవుని మీద ఆనుకునేవాడు ప్రతి పరిస్థితిలో ధైర్యంగా ఉంటాడు. హల్లెలూయా. యూ విల్ ఎక్స్పీరియన్స్ కరేజ్ అండ్ బోల్డ్నెస్ వెన్ యూ లీన్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడడం వల్ల ధైర్యాన్ని కలిగి ఉంటావు. ధైర్యాన్ని కలిగి నీ జీవితంలో ముందుకు సాగిపోతావు. ప్రపంచంలో నేడు ఎక్కడ చూసిన భయమో, భయకంపితున్న వాతావరణాలు. మొన్నొక ఆయన్ని మాట్లాడుతుంటే ఆయన అంటున్నాడు, వెసిలి గారు నేను ఇదివరకు పేపర్ చదివానండి, ఈ మధ్యన మానేశానండి అన్నాడు. ఎందుకు మానేశారండి అంటే పేపర్ చదువుతుంటే భయం వేసేస్తుందండి అన్నాడు ఆయన. భయపడుతున్నానండి, జరుగుతున్న పరిస్థితులు ఎక్కడ ఎలాంటి భయంకరమైన కార్యాలు వినాల్సి వస్తుందన్న భయం నాలోనికి వచ్చేయడం వలన పేపర్ చదువుతుంటే ఒకలాంటి యాంగ్జైటీ డెవలప్ అయిపోతుంది నాకు, అందును బట్టి పేపర్ చదవడం మానేశాను అన్నాడు. దట్స్ ఓకే. ప్రపంచంలో చాలామంది ఇలాంటి భయంతోనే బ్రతుకుతున్నాడు. ఏదో రకమైన భయం మనిషిని వేధిస్తూనే ఉంది. ఏదో రకమైన భయంలో మనిషి బ్రతుకుతూనే ఉన్నాడు. కానీ ఎవరైతే ప్రభువుకు దగ్గరగా అనుకుని ఉంటారో వారు చెప్పండి దేవునికి ధైర్యంగా జీవించగలరు, ధైర్యం కలిగి బ్రతకగలరు. ఆత్మలో మనందరికీ ధైర్యం కావాలి. దావీదు భక్తుడు ఒక సందర్భంలో అంటాడు, 27వ కీర్తన మొదటి వచనం మనం చదివితే మనందరికీ తెలిసిన వాక్య భాగం కదా అది. యెహోవా నాకు వెలుగును రక్షణను అయి ఉన్నాడు, రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును, నేను ఎవరికి భయపడుదును. అందరూ ఈ మాట అన్నది చెప్పండి, యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడతాను, నేను ఎవరికి భయపడుదును. Whom shall I fear since God is my light and my salvation. పాడుతుంటాం, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. 2001వ సంవత్సరంలో మా తండ్రి గారికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు దేవుడు ఆయన కాపాడారు. వాగ్దానం ద్వారా బ్రతికిస్తానని వాగ్దానం చేశారు. మా తల్లి గారి ప్రార్థన దేవుడు ఆలకించారు. బిడ్డలుగా మేం చేసిన ప్రార్థన, అప్పుడు మన సంఘం ఒక 300 ఉండేవారు. రాజమండ్రిలో మల్లికార్జున నగర్లో మనకున్న మందిరంలో 300 మంది వస్తుండేవారు. ఆ 300 మంది సంఘం కూడా ప్రార్థన చేశారు, అయ్యా మా దైవజనుడు మాకు కావాలి, ఆత్మీయ తండ్రి మాకు కావాలి, మా సంఘ కాపరి బ్రతికించినని ప్రార్థన చేశారు. దేవుడు గొప్ప కృపనిచ్చాడు, గొప్ప కృప. కేవలం 4 గంటలు మాత్రమే బ్రతుకుతారని డాక్టర్ డిక్లేర్ చేస్తే దేవుడు వాగ్దానం ద్వారా తండ్రి గారిని బ్రతికించారు. ఆ సందర్భంలో ప్రియులరా, నేను మరియు ఆ తండ్రి గారు హైదరాబాద్లో కేర్ హాస్పిటల్కి వెళ్ళాం. ఫర్దర్ చెకప్ కోసం రమ్మంటే కేర్ హాస్పిటల్కి రిఫర్ చేశారు. నాంపల్లిలో కేర్ హాస్పిటల్ ఉండేది, ఇప్పుడు రకరకాల బ్రాంచ్లు ఉన్నాయనుకోండి వాళ్ళు, కానీ అప్పుడు మెయిన్ బ్రాంచ్ నాంపల్లిలో ఉండేది. హైదరాబాద్ నేను తండ్రి గారు వెళ్ళిన తర్వాత కృష్ణారెడ్డి గారు అనే డాక్టర్ గారు మా తండ్రి గారిని చూస్తున్నారు. ఆయన డాక్టర్, కన్సల్టెంట్ డాక్టర్ ఆయన, సోమరాజు గారు, వీళ్ళందరూ ఒక టీం అనమాట. ఆ టైంలో మా తండ్రి గారిని తీసుకుని వెళ్ళిన తర్వాత రిపోర్ట్స్ అన్ని పరిశీలన చేసి డాక్టర్ గారు అన్నారు, విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం మీరు అలా బయట కూర్చోండి అన్నాడు. తండ్రి గారు బయటకు వచ్చిన తర్వాత ఇంక లోపల ఉన్నది నేనే అనమాట, ఎవరు లేరు, నేను ఒక్కడే. అప్పుడు నాకు ఎంత వయసు, 19 సంవత్సరాలు, ఇంకా టీనేజ్లో ఉన్నాను. బాబు నీకు విషయం చెప్పాలన్నారు. ఏంటి సార్ డాక్టర్ గారు అంటే, మీ తండ్రి గారికి ఆపరేషన్ చేయాలయా,
బైపాస్ సర్జరీ చేయాలి, స్టంట్లు వేయడం కానీ, యాంజియోప్లాస్టీ కానీ, లేదా మరొకటి ఏమి సెట్ అవ్వదు, బ్లాక్స్ ఉన్నాయి, సర్జరీ చేయాలి, వాట్ యూ సే అని అన్నాడు ఆయన. ఆ సర్జరీ అనే మాట విన్న తర్వాత ఒక 2-3 నిమిషాలు ఏమీ ఆలోచనలు ఇంకేమీ లేవు, ఎక్స్పెక్ట్ చేయలేదు అది. ఆ సందర్భంలో దేవుడిచ్చిన ధైర్యం ఏంటో తెలుసా? ఓ గొప్ప మరణాపాయం నుండి తప్పించిన దేవుణ్ణి ఈ సర్జరీ విషయంలో కృప చూపించలేనని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ తర్వాత బయటకు వచ్చి తండ్రి గారు నేను మాట్లాడుకున్న తర్వాత, ఎప్పుడు రమ్మంటారండి? పలానా రోజు రావాలి. ఎంత తీసుకురమ్మంటారు? ఆ రోజుల్లో హార్ట్ సర్జరీ చేయాలంటే 90,000 రూపాయలు కేర్ హాస్పిటల్లో. మాకు ఉన్నది పింక్ కార్డు, వైట్ కార్డు ఉండుంటే పోనీ ఏదైనా గవర్నమెంట్ నుండి సహాయం వచ్చి ఉండేదని, పింక్ కార్డు ఉండేది మాకు. అందును బట్టి ఈ పథకాలు కానీ ఇలాంటివన్నీ మాకు వచ్చేవి కాదు. పోనీ డబ్బులు ఉన్నాయంటే అవి కూడా లేని పరిస్థితి. సేవే కష్టతరంగా కొనసాగుతున్న రోజులు అవి. ఆ సందర్భంలో ఇంటికి వచ్చిన తర్వాత 90,000 రూపాయలు ఆపరేషన్ కోసం చాలా ప్రయత్నం చేసాం. ఒక 60,000 మాత్రమే సమకూర్చబడ్డాయి. అవి పట్టుకుని హైదరాబాద్ వెళ్ళిపోయాం సర్జరీ కోసం. నేనే కౌంటర్లో డబ్బులు కట్టాను. మా అమ్మగారు ఏమో మా నాన్నగారి దగ్గర ఉండేవారు. ఈ లాజిస్టిక్స్ అన్ని చూసుకునేది నేనేనమాట. తిరుగుతూ ఉండేవాడిని, అటు తిరిగి ఆ డబ్బులన్నీ పే చేసి రిసీట్ తీసుకున్నా. 30,000 రూపాయలు సర్జరీ అయిన తర్వాత డిశ్చార్జ్ టైంలో కట్టేసి బయటకు రావాలి. ఎక్కడ ప్రయత్నం చేసినా చిక్కట్లేదు. పరిస్థితి అంతా అర్థమైంది. ఒక రోజున మా మమ్మీ, నేను, మా నాన్నగారు బెడ్ మీద పడుకున్నప్పుడు అక్కడే ఉండి ప్రార్థన చేసిన, ప్రభు ఐ నీడ్ యువర్ హెల్ప్, నీ సహాయం మాకు కావాలి. 30,000 రూపాయలు లేవు నాయన. పరిస్థితి అంతా భయంకరంగా ఉంది. ఎలా బయటికి రావాలో తెలియదు హాస్పిటల్ నుంచి. ఎవరిని అడగడానికి మనసు లేదు. నువ్వే సహాయం చేయమని ప్రార్థన చేశాం. పిల్లలు మీరు నమ్మండి, ప్రార్థన చేసాం. ఆ మరుసటి రోజు వాస్తవానికి డబ్బులు కడితే డిశ్చార్జ్ చేయాలి, కానీ మేము డబ్బులు కట్టకుండా డిశ్చార్జ్ రాశారు. తీసుకెళ్ళిపోండి, మీ ఫాదర్ని ఇంటికి తీసుకెళ్ళిపోండి. నేను వెళ్ళి అడిగాను, సార్ మేము ఇంకా డబ్బులు కట్టాలి కదండి, డబ్బులు కట్టకుండా డిశ్చార్జ్ ఎలా చేశారంటే హాస్పిటల్ సిబ్బంది చెప్పిన మాట ఏంటో తెలుసా? మీ తండ్రి గారికి ఎవరైతే ఆపరేషన్ చేశారో ఆ డాక్టర్ గారు 30,000 రూపాయలు మీ పక్షంగా కట్టేశారు, మీరు ఇంకా కట్టాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ 30,000, 3,000, 3 లక్షల ఆ సంఖ్య గురించి నేను మాట్లాడాలని కాదు, కానీ నా దేవుడు సరైన సమయంలో ఎలాంటి సహాయం చేశారు. ఆ డాక్టర్ గారిని ఎప్పుడు నేను మర్చిపోను. ఐ స్టిల్ రిమెంబర్ హిమ్ అండ్ హిస్ లవ్. దేవుని కార్యాలు ఎంత స్పష్టంగా, ధైర్యం, ప్రభు నాతో ఉన్నాడు, ఆయన నా పక్షంగా కార్యాలు జరిగించగలను. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో అలాంటి పరిస్థితులు ఉన్నావా, ఓటములో ఉన్నావా, వైఫల్యంలో ఉన్నావా? నాకు ఎక్కడ సహాయం లేదండి వెస్లీ గారు. అందరూ ముఖం చాటేసేసారండి. తల్లిదండ్రులు కూడా నాకు సహాయం చేయట్లేదు, తోబుట్టువులు అసలు నన్ను పట్టించుకోవట్లేదు, నా భర్తే, నా భార్యే, నా పిల్లలే. నేను ఎంతవరకు ఎవరెవరికైతే సహాయం చేశానో ఏ ఒక్కరు కూడా నన్ను పట్టించుకోవట్లేదు. నిన్న ఒక పెద్ద ఆయన కలిసి నాతో మాట్లాడుతున్నారు, వెస్లీ గారు ఎంతమందికి ఎన్ని హెల్ప్ చేశానండి, నేను ఎన్ని సహాయాలు చేశానండి, కానీ ఈరోజు వాళ్ళు ఎవ్వరు కూడా నాకు సహాయం చేసే స్థితిలో లేరు. ఏమాత్రం నన్ను పట్టించుకోవట్లేదు. పైగా నా మీద ఇంకా నిందలేస్తున్నారు, అవమానకరంగా మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి. లోక స్వభావం, లోక తీరు కొన్నిసార్లు ఇలాగే ఉంటుంది. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆనుకో, నీ దేవుని రొమ్మున ఆనుకో, నీకు సహాయం వచ్చే స్థలం అదే. హల్లెలూయా. నీకు సహాయం చేసే దేవుడు ఆయనే. ప్రతికూల పరిస్థితుల్లో నీకు మేలు చేయడానికి ఇష్టపడే దేవుడు ఆయన. సంపూర్ణమైన నీ కృపలో ఆయన కొనసాగింపు చేయగలిగిన వాడు. మన సంఘంలో ఇదివరకు ఒక సహోదరి ఉండేవారు. మేము మల్లికార్జున నగర్లో ఉంటున్న మా ఇంటికి దగ్గరలోనే వారి గృహం ఉండేది. యవన కాలంలో తను కూడా యంగ్ హోలీ టీంలో కొనసాగుతూ షకీనా గ్లోరీ యొక్క తను ఇంకా చాలామంది సింగింగ్ టీంలో చక్కగా పరిచయం చేస్తుండేవారు. ప్రార్థన చేయడం ప్రారంభించింది. ప్రభువా, ఒక మంచి జాబ్ నాకు కావాలని ప్రార్థన చేసేది. దేవుని సేవకులుగా మేము ప్రార్థన చేసేవాళ్ళం. ప్రభువా, ఈ సహోదరికి ఒక చక్కని జాబ్ దయచేయమని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని పరిచర్యలో వాడబడుతుంది. ఎక్కడ మీటింగ్లు అంటే అక్కడికి, ఎక్కడ సువార్త అంటే అక్కడికి. షకీనాకుతో పాటు వెళ్ళి అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించడం. అలా జీవిస్తున్న ఆ కాలంలో ఒక రోజున ఎగ్జామ్ రాసింది, రైల్వే ఎగ్జామ్. అందరూ అన్నారు, నీకు వచ్చే ఛాన్సే లేదు, అసలు చాలా కాంపిటీషన్ ఉంది, నీకు జాబ్ వచ్చే అవకాశమే లేదని చాలామంది అన్నారు. కానీ తను ఒకటే చెప్పేది, దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నా జీవితంలో మేలు చేస్తాడని విశ్వాసంతో ప్రార్థన చేసేది. రైల్వే ఎగ్జామ్ రాసింది. దేవుడు చక్కని విజయాన్ని ఇచ్చాడు. ₹1 ఎవరికి కట్టకుండా, సింగిల్ రూపీ. ఆ ఎగ్జామ్ రాయడానికి ప్రయాణ ఖర్చులు మాత్రం తను పెట్టుకుందంతే. మళ్ళీ ఇంకెక్కడ ₹1 కూడా ఖర్చు లేదు.
దేవుడు ఒక అద్భుతమైన జాబ్ ఇచ్చాడు. ఈ రోజున హైదరాబాద్ రైల్ నీళ్ళలో చక్కని జాబ్ చేస్తుంది ఆ సహోదరి. దేవుడు నా మనస్తోత్రం కలుగును గాక. దేవుడు కార్యాలు చేయడం మొదలు పెడితే ఏ ఒక్కరు ఆపలేరనే విషయం నీకు తెలుసా? ధైర్యంగా ఉండి. ఎందుకు కంగారు పడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? కొన్నిసార్లు నిందలు నీ మీదకి రావచ్చు, అవమానాల దగ్గరికి రావచ్చు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించి వారు హింస పొందుతారని లేఖనం సెలవిచ్చిన రీతిగా నీ భక్తికి సవాళ్ళు ఎదుర్కోవచ్చు. నువ్వు నీ విశ్వాసానికి కొన్నిసార్లు శ్రమలు రావచ్చు. నీ సొంత బంధువులే నిన్ను హేళన చేయొచ్చు. నువ్వు యేసు ప్రభువుని అంగీకరించినందుకు, ప్రభు మార్గాన్ని అనుసరిస్తున్నందుకు, యేసు క్రీస్తు ప్రభుని దేవునిగా తెలుసుకున్నందుకు బహుశా చాలామంది నేను ఇబ్బంది పెడతారేమో. కానీ లేఖనం సెలవిస్తూ ఉంది, సహించు, కనిపెట్టు, ప్రార్థన చేయి, దేవుని మీద ఆనుకో. ఒకానొక రోజున దేవుడిని జీవితంలో చేసే అద్భుతాలను దేవుడు స్పష్టీకరిస్తున్నప్పుడు లేఖనాలు సెలవిస్తున్న మీకా గ్రంథంలో మాట ఉంటుంది, దేవుడు నీ పట్ల చేసే అద్భుతాలను చూసి వారి చెవులు చెవుడుకుపోతాయట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే అర్థం ఏంటన్నమాట? బాబాయ్ ఇంక చెప్పకండి ఆమె గురించి నాకు అంటారేమో. ఎందుకోసం అంటే తన జీవితంలో దేవుడు అద్భుతం చేశాడట, ఇలాంటి కార్యం జరిగించాడంటే కొంతమంది భవిష్యత్తు వినడం అసహనంగా అనిపించొచ్చేమో. తృణీకరించబడిన రాయిని దేవుడు మూలకు తలరాయిగా చేసేవాడు. ఆయన యోసేపును అందరూ నెట్టి తృణీకరించబడిన వాడుగా గోతులకు నెట్టేశారు. ఒకరోజున ఆ యోసేపే, జాగ్రత్త వినండి, ఒకరోజున ఆ యోసేపే కుటుంబానికి ఆధారంగా తయారయ్యాడు. యోసేపు లేకపోయినంటే వాళ్ళ పరిస్థితి ఎలాగ ఉండేదో మనం ఊహించుకోవచ్చు. ఈరోజు నువ్వు తృణీకరించబడుతున్నావా? హేళన చేయబడుతున్నావా? సవాలు చేయబడుతున్నావా? ప్రశ్నించబడుతున్నావా? రిజెక్ట్ చేయబడుతున్నావా? దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను, ఒకరోజు నువ్వే నీ కుటుంబానికి ఆధారంగా కాబోతున్నావు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామమును మహిమపరుద్దాం. ఒకరోజు నిన్నే దేవుడు ఆశీర్వాదకారకుడిగా నియమించబోతున్నాడు. ఎవరైతే నిన్ను హింసించారో, బాధించారో, వేధించారో, ప్రశ్నించారో, సవాలు చేశారో, అపహాస్యం చేశారో, హేళన చేశారో, అలాంటి వారే బహుశా నీ దగ్గరికి సహాయానికి రావచ్చేమో. దేవుడు చేసే కార్యాలు అలాంటివి. రొమ్మును ఆనుకున్న యోహాను ధైర్యంగా నిలబడ్డాడు ప్రభు కోసం. ఆ తర్వాత అనేక ప్రాంతాల్లో యోహాను సువార్త ప్రకటించి, యోహాను సువార్తను చెప్పి ప్రకటించి ఎఫెస్ అనే పట్టణంలో దేవుని సువార్త ప్రకటిస్తున్న రోజుల్లో AD 96లో డొమిషియన్ అనే రాజు యోహాను పట్టుకున్నాడు. యోహాను, నువ్వు యేసు ప్రభు గురించి చెబుతున్నావు, ప్రభు సువార్త ప్రకటిస్తున్నావు, కైసరు దేవుడు కాదని, దేవుడు తప్ప ఇంకెవరు లేరని ప్రకటిస్తున్న నిన్ను ఏం చేసినా పొరపాటు లేదని ఆలోచనలో డొమిషియన్ అనే రాజు యోహాను గారిని తీసుకెళ్ళి నూనె కళాయిలో వేసాడట. బైబిల్లో లేదు కానీ చరిత్ర చెప్పే మాట ఏంటంటే, యోహాను గారిని పట్టుకెళ్ళి మరుగుతున్న నూనెలో యోహాను గారిని వేసేసాడట. డొమిషియన్ చూస్తున్నాడు. ఎందుకంటే క్యాపిటల్ పనిష్మెంట్ కొన్ని రకాలుగా ఉండేవి పూర్వదినాల్లో. అందులో ఒకటి మరుగుతున్న నూనెలో మనుషులను వేసేవారు. యోహాను గారిని వేస్తే యోహాను గారు ఈత కొడుతున్నారట లోపల. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరుగుతున్న నూనెలో ఏం కొడుతున్నాడు ఈయన? బాబు ఏంటా నూనె వేడెక్కలేదా? ఆయన ఏంటి ఈత కొడుతున్నాడు లోపల? సృష్టికి విరుద్ధంగా ఈ కార్యం జరుగుతుంది. ఎస్, ఆనాడు షడ్రక మేషక అబేద్నెగోలు ప్రభు కోసం నిలబడినప్పుడు అగ్ని వాసన రాకుండా దేవుడు వారిని కాపాడిన దేవుడు. రొమ్మున ఆనుకున్న యోహాన్ని దేవుడు ప్రొటెక్ట్ చేశాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరణం తన ముందున్న సువార్త నిమిత్తం తన ప్రాణం అర్పించడానికైనా యోహాను సిద్ధపడ్డాడు. ఆ ప్రక్రియ అయిన తర్వాత డొమిషియన్ ఇంకా యోహాన్ని మనం ఏం చేయలేమని గుర్తించి తీసుకెళ్ళి పెట్మస్ అనే ఐలాండ్లో పరవాసిగా వేసాడు. ఏజియన్ సముద్రం ఉంటుంది, మధ్యధరా సముద్రం, ఏజియన్ సముద్రం. దానిలో ఒక చిన్న ద్వీపం, ఒక ఐలాండ్, దానిలో యోహాను గారిని తీసుకెళ్ళి ఇక్కడ ఉండి ఇంక నువ్వు అని చెప్పి యోహాను గారిని అక్కడ వేసేసాడు. వృద్ధాప్యులు ఉన్న వయసే యోహాను గారు. ఆ సమయంలో వృద్ధాప్యులు ఉన్నవాడే. కానీ ఎప్పుడైతే ఆ పద్మస్సు ద్వీపంలోకి వెళ్ళాడో దేవుడు పరలోకాన్ని తెరిచాడు. ప్రకటన అనే గ్రంథాన్ని ఈరోజు మన బైబిల్లో చూస్తున్నామంటే యోహాను గారు ఆ రోజున పద్మస్సు ద్వీపంలో ఒంటరిగా ఉన్నాడు. ఆయన చుట్టూ అసిస్టెంట్లు ఎవరు లేరు. బాబు కొంచెం వాటర్ బాటిల్ అయిన ఆయన, బాబు కొంచెం ఖర్చీఫ్ అయిన ఆయన, బాబు కొంచెం ఫ్యాన్ ఎట్టిన ఆయన, బాబు కొంచెం భోజనం పట్టురాని ఆయన, ఎవరు లేరు ఆయన దగ్గర. ఈ వాజ్ ఆల్ అలోన్ ఇన్ పెట్మస్ ఐలాండ్. కానీ ఎవరున్నారు ఆయనతో పాటు? చెప్పాలి గట్టిగా, ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు, తోడుగా ఉన్నాడు, నీడగా ఉన్నాడు. కాబట్టి యోహాను అక్కడ దేవుని మాటలు రాశాడు. ప్రకటన రాసిన తర్వాత ఆ తర్వాత కాలంలో అనూహ్యమైన రీతిలో దేవుడు పద్మస్సు ద్వీపం నుండి యోహాన్ని విడిపించడం, ఆ తర్వాత ఎఫెసు పట్టణంలో యోహాను చనిపోయి పరలోక రాజ్యానికి వెళ్ళాడు. రొమ్మున ఆనుకున్న యోహాను దేవుని కృపలో వర్ధిల్లాడు. ప్రియులారా, ఆనుకుందాం దేవుణ్ణి, ధైర్యంగా బ్రతుకుదాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా మనం ఉంటే మన జీవితాల ఆశీర్వాదం చూస్తాం. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను, అవుట్లైన్ మాత్రం ఇచ్చి. లూకా సువార్త 16వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ రాయబడిన మాటను గమనిద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయం
22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. చూడండి, అక్కడ ఆనుకొనుటకు అనే మాట అక్కడ మనం చూస్తున్నాం కదా. ఇతడు అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు, చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? పరదేశుకు వెళ్ళాడు. ఎవరి దరిద్రుడు అంటే అతని పేరు రాయబడింది పైన, లాజరు అనబడే వ్యక్తి. ఒకానొక పట్టణంలో ధనవంతుడు ఉన్నాడు. అతడు బహుగా సుఖించడు వాడని బైబిల్లో ఉంది. సుఖించడం వేరు, చెప్పండి, బహుగా సుఖపడ్డం వేరు. లాజరు తన ఇంటి ముందు ఉన్నాడు, కురుపులతో ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో అతని కురుపులు కుక్కలు కూడా నాకుతున్నాయి. అంత దీనస్థితిలో లాజరు ఉన్నాడు. ఆ పెద్ద ఆయన ఇంటి ముందు, ఆ ధనవంతుడి ఇంటి ముందు లాజరు ఉన్నాడు. చాలా వ్యత్యాసం కనబడుతుంది వీళ్ళిద్దరికీ. ధనవంతుడి జీవితానికి లాజరు జీవితానికి, ధనవంతుడి యొక్క భోగాలకు లాజరు యొక్క జీవితానికి చాలా వ్యత్యాసం కనబడుతుంది. కానీ ఒకనొక టైం వచ్చింది, వాళ్ళిద్దరూ ఈక్వల్ అయిపోయారు. ఏంటి టైము? చెప్పండి, ఏ సమయం? వాళ్ళిద్దరూ ఆల్మోస్ట్ ఈక్వల్ అయిపోయిన సమయం ఏంటో తెలుసా? మరణం. లాజరు చనిపోయాడు, ధనవంతుడు కూడా ఏమయ్యాడు? చనిపోయాడు. మరణాన్ని అందరిని బట్టి దేవుని సేవకుడు అంటాడు, డెత్ ఈజ్ అన్ ఈక్వలైజర్ అన్నాడు. మరణం అంటే అందరిని ఈక్వల్ చేసి పడేస్తుందట. చచ్చిపోయేంత వరకే ఈ తారతమ్యాలు ఇవన్నీ కూడా. చనిపోయిన తర్వాత గోతులన్నీ ఒకటే, అందరికీ 6 అడుగులు గొయ్యి, మామాటం లేదేక. చనిపోయిన తర్వాత మనిషిని ట్రీట్ చేసే విధానం కూడా మారిపోద్ది. చచ్చిపోకముందు వరకు జమీందారు గారు అని అంటారు కదా, రాజుగారు అంటారు, అదంటారు, ఇదంటారు. చనిపోయిన తర్వాత డెడ్ బాడీ ఎక్కడుంది? పేరే మారిపోయింది అసలు కదా, మృతదేహం. ఇంకొంచెం గట్టిగా మాట్లాడాలంటే కొంచెం పెద్ద ఆయన ఎవరైనా ఫీల్ అవుతారు అనుకుంటే పార్థివ దేహం అంటారు. ఏదేమైనా కానీ ఏం పిలిచినా మృతదేహం గురించి మాట్లాడుకునేది. చచ్చిపోయినంత వరకే రకరకాల పేర్లు, టైటిళ్ళు, బిరుదులు, అవి ఇవి. చనిపోయిన తర్వాత పార్థివ దేహం, మృతదేహం, శవం, ఇలాంటి మాటలన్నీ రావడానికి కారణం ఏంటి? డెత్ ఈజ్ ఎన్ ఈక్వలైజర్. అందరినీ సమానం చేసి పాడేస్తుంది. ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. కానీ ఆ తర్వాత వారి గమ్యస్థానాలు ఏంటనేది పరీక్షించుకోవాలి. ధనవంతుడు పాతాళంలోకి పోయాడు, లాజరు ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మును ఆనుకోండి. అబ్రహాము రొమ్ము అంటే అబ్రహాము గారి చెస్ట్ చాలా పెద్దదని అందరూ వెళ్ళి అక్కడ పడుకుంటారని ఉద్దేశం కాదు. అక్కడ అబ్రహాము రొమ్ము అంటే పరదైసుకు వాడబడిన మరొక పర్యాయ పదం. అబ్రహాము రొమ్ము అంటే అబ్రహాం అక్కడ ఉన్నాడని అర్థం. అక్కడ దేవుని రాజ్యములో, పరలోక రాజ్యములో అబ్రహాం ఉన్నాడని, భక్తులు ఉన్నారని అర్థం ఇచ్చినట్టుగా అబ్రహాము రొమ్ము అనే మాట, ద బౌజమ్ ఆఫ్ అబ్రహాం అనే మాట పరదేశకు పర్యాయ పదంగా వాడబడింది. లాజరు తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది అసలు లైఫ్, అసలు జీవితం అక్కడ ప్రారంభించబడింది. లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకుని విశ్రాంతి పొందుతున్నాడు. ధనవంతుడు ఇప్పుడు అసలు శిశులైన శ్రమ అక్కడ స్టార్ట్ అయింది. అంటున్నాడు ఒక సందర్భంలో, అబ్రహాం గారు మీ పక్కన ఉన్నది ఎవరు? లాజరు గారే కదా, మా ఇంటి ముందు ఉండేవాడు, మా ఇంటి ముందే బ్రతికేవాడు. కొంచెం లాజరు గారి చేతి వేలిని నీటిలో ముంచి ఒక్కసారి నా నాలుక మీద ఒక్క చుక్క. యూజువల్గా చిటికిన వేలు అనేస్తాం కానీ అక్కడ చిటికిన వేలు అని లేదు, వేలు అని ఉంటుంది అంతే. పోనీ లీస్ట్ ఫింగర్ కాబట్టి చిటికిన వేలు అని వాడుతూ ఉంటాం, కానీ ఒక వేలు ఆ నీటిలో ముంచి నా నాలుక మీద వేయాలి. వేదన పడుతున్నాను. భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో రకాలైన ఆనందాలు అనుభవించాడు, ఎన్నో రకాలైన సౌఖ్యాలు, సుఖాలు అనుభవించాడు. కానీ అతడు అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ మారింది. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఆత్మల భారం పెరిగింది. ఎవరికి? ధనవంతుడికి. ఎక్కడికి వెళ్ళిన తర్వాత? పాతాళిక. జీవితంలో ఒక రహస్యం వినండి జాగ్రత్తగా. ఎవరైనా చనిపోతేనట, చనిపోయిన వాళ్ళ కోసం మనం ఏడుస్తామట. విచిత్రం ఏంటంటే చచ్చిపోయిన వాళ్ళు మన కోసం ఏడుస్తారట. మీకు అర్థమైందా? మనం వాళ్ళ మీద పడి ఏడుస్తుంటాం, అయ్యా వెళ్ళిపోయావా, అమ్మా వెళ్ళిపోయావా, బాబు వెళ్ళిపోయావా అని చచ్చిపోయిన వాళ్ళ కోసం ఏడుస్తుంటారు కొంతమంది. రియాలిటీ ఏంటంటే వీడు చచ్చిపోయి పాతాళంలోకి వెళ్ళి, ఓ నాయన నా మీద పడి ఏడుతున్నారా మీరు రేపొద్దున నా దగ్గరికి వచ్చేలాగా ఉన్నారు. అగో సువార్త వినండి, జాన్ వెజ్లీ గారు వాకింగ్ చెప్తున్నారు వినండి. నేను వింటూ ఉన్నట్టుగా నటించాను కానీ వినలేదు. పాతాళంలోకి వచ్చేసి మీరు నా దగ్గర రాకండ్రా నాయన అని ఆయన ఎవరి కోసం ఏడుతాడట? ఈ మీద పడి ఏడుతూ ఉంటారు చూసారా, వాళ్ళ కోసం ఏడుస్తూ ఉంటారు కొంతమంది. ఇది రియాలిటీ, జరిగింది ఇదే.
అందును బట్టి ఆయన అంటున్నాడు, అయ్యా అబ్రహామా మంచినీళ్ళు ఇవ్వా, పోనీ నన్ను నాకేం హెల్ప్ చేయవు కదా, పోనీ నా సహోదరులకైనా హెల్ప్ చేయి. ఏంటా హెల్ప్ అంటే, లాజర్ను ఒకసారి పంపించు, వాళ్ళకి సువార్త చెప్పించు, వాళ్ళు ఇక్కడికి రాకుండా అక్కడికి రావాలని ఆశిస్తున్నాను, ఆత్మల భారం పెరిగింది, ఆ పాతాళంలో ఉన్న ధనవంతుడికి సెండ్ లాజరస్ అండ్ ప్రీచ్ ద గుడ్ న్యూస్. ధనవంతుడికి ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఆయనకి 5 బ్రదర్స్ ఉన్నారంట. ఎంతమంది ఉన్నారు? 5, కొంచెం పెద్ద ఫ్యామిలీ. ఈయనకున్న 100% కాన్ఫిడెంట్ అంటే అందరూ గురి తప్పకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారని తెలుసు అతనికి. ఎందుకంటే సేమ్ లైఫ్ స్టైల్ వాళ్ళది కూడా, ఇదే జీవిత విధానం. ఖచ్చితంగా వాళ్ళు కూడా నేనున్న స్థానానికి వస్తారు. అందరూ బట్టి లాజరును పంపించు, వాక్యం చెప్పించు. ప్లీజ్ సెండ్ లాజరస్ టు ప్రీచ్ దెమ్ అబౌట్ ఇటర్నల్ లైఫ్. లెట్ దెమ్ నో దేర్ ఈస్ హెల్ అండ్ హెవెన్. పరలోకం పాతాళం ఉందని తెలియచేయాలి. ప్లీజ్ సెండ్ లాజరస్. అప్పుడు అబ్రహాం గారు ఏమన్నారు, బాబు ఇంత చక్కగా అడుగుతున్నాడు, పంపిస్తాను బాబు, లాజరు వెళ్ళినాయన అని అడుగుతున్నారు అన్నాడా? అక్కడ మోషేయు ప్రవక్తులు ఉన్నారు. వారి మాట విననివాడు మృతుల్లోంచి వెళ్ళినప్పటికీ, ఎవరైనా ఒక వ్యక్తి చచ్చిపోయి లేచొచ్చి ఇదిగో నేను వెళ్ళొచ్చాను సువార్త ఇది నమ్మండి అని చెప్పినా కూడా నమ్మరట. ఎప్పుడు అంటే మోషే ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మకపోతే. మోషే ప్రవక్తలు అంటే అర్థం ఏంటి? దేవుని ధర్మశాస్త్రం మోషే ద్వారా రాయబడింది, తక్కిన పుస్తకాల ప్రవక్తల ద్వారా రాయబడ్డాయి. దేవుని వాక్యాన్ని నమ్మలేనివాడు, బైబిల్ నమ్మలేనివాడు, చచ్చిపోయినాడు ఒకడు లేచి ఇదిగో ఇప్పుడే నేను చూసి వచ్చాను పరలోకం, ఇప్పుడే నేను నరకాన్ని చూసి వచ్చాను, మీరు నమ్మండి అని చెప్పిన నమ్మమాట. ఎందుకోసం తెలుసా? యు ఆర్ నాట్ బిలీవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము గొప్పతనాన్ని, విశిష్టతను అబ్రహాం వివరించాడు. అక్కడ దేవుడు మనుష్యులకి నిత్య జీవాన్ని గురించిన వివరాలు నమ్మడానికి ఆల్రెడీ పరిశుద్ధ గ్రంథం ఉంది. ఈ గ్రంథంలో రాయబడిన విషయాలు నమ్మలేని వాడు మృతుల్లోంచి కొంతమంది లేచి వచ్చినా చెప్పిన వారు నమ్మరు. లెట్ హిమ్ హియర్ దోస్ వర్డ్స్. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నాడు. ఓ మాట చెప్తాను, చాలా జాగ్రత్త వినండి. ఈ భూమి మీద నువ్వు దేవుణ్ణి ఆనుకుంటే ఒక రోజున పరలోక రాజ్యంలో మరల నువ్వు ఆయన ఆనుకొనబోతున్నావు. దేవుడు నామమున స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ప్రభు వద్దంటావా, సాతాన్ని ఆనుకుంటావా? ఒక రోజున అదే పరిస్థితులు మరలా నీ జీవితంలో వస్తాయేమో పరిశీలన చేద్దాం. లెట్ us lean on God. దేవుని మీద ఆనుకుందాం, ప్రభు కృపలో వరదిల్లుదాం.